నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఆళ్ళ నాని గారు వైసీపీకి గుడ్ బై చెప్పారండి. అయితే ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది, ఎటువైపు వెళ్తారు అనేది చూసినట్టయితే, ఇప్పుడు ప్రజెంట్ అక్కడ ఎవరైతే క్యాడర్ ఉన్నారో ఆ వివిధ పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆయన తీసుకోవద్దనేది కొంతమంది అభిప్రాయం, దగ్గర రానివద్దనేది. అంటే ఇప్పుడు ఏననే కాదు, బయటకు వస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ప్రీవియస్ ఉన్న రికార్డ్స్ ఉన్నాయి చూసారా, ఆ రికార్డ్స్ని బట్టి వాళ్ళని దగ్గరకు రానివద్దు అనేది క్యాడర్ యొక్క అభిప్రాయం. సో ఇట్లా 1 by 1 రావటం, ఇంకొక ప్రత్యామ్నాయం వెతుక్కోవటం, అంటే ఆల్మోస్ట్ వైసీపీ అనేది క్లోజింగ్ అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఖచ్చితంగానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆళ్ళనాని విషయం తీసుకుంటే ఈయన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడా ఇచ్చారు. అవును, ఒక 2.5 సంవత్సరాలు. కానీ ఆ పదవి అంటే ఏంటో, దానికి ఉండే అధికారం ఏంటో కూడా ఆయనకి తెలియకముందే పదవీచ్యుతుడు అయిపోయారు అనుకోండి, ఎమ్మెల్యే మినిస్టర్ దగ్గర నుంచి, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి. కానీ ఎప్పుడు పెద్దగా బయటకు వచ్చి మాట్లాడటం కానీ, లేకపోతే విపరీతమైన క్రిటిసిజము ఇట్లా అడ్డగోలుగా మాట్లాడిన సందర్భాలు అయితే లేవు అతను. కానీ ఒక పార్టీలో మీరుండి, ఒక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థాయిలో ఉండి, అధికారంలో ఉండి, ఇవాళ మీకేదో పార్టీ అధికారంలో నుంచి పోయి ఇదైంది కాబట్టి ఇక నేను యాక్టివ్ పాలిటిక్స్కి దూరంగా ఉంటాను అనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వటం అనేటువంటిది ఆయన జరిగిన ఒకసారి రక్తము రుచి మరిగిన పులి అది వేటను ఆపేస్తుందంటే మనం నమ్మశక్యంగా ఉండదు. అలాగే ఒకసారి రాజకీయ నాయకుడు అయిన వాళ్ళు ఇవాళ మానేస్తామన్నా మళ్ళీ ఏదో ఒక సందర్భం వచ్చినప్పుడు ఇంకో పార్టీలోకి వెళ్ళటం అనేటువంటిది చూస్తున్నాం. మనకి ఏ రూమర్స్ కూడా వస్తున్నాయి. అయితే సౌమ్యుడైనంత మాత్రాన, లేకపోతే విమర్శించినంత మాత్రాన ఇంకో పార్టీలోకి తీసుకుంటే ఏంటంటే, మీరు ఇప్పుడు కూటమిలో ఉన్నటువంటి పార్టీలు ఒక రకమైన తప్పుడు సంకేతాన్ని ప్రజలకు ఇచ్చినట్టు కూడా ఉంటుంది. ఇప్పుడు మీరన్న దాంట్లో సార్ సేమ్ మరి అప్పుడు ఆళ్ళ నాని గారి మీద వ్యతిరేకత ఎందుకు అక్కడున్న క్యాడర్లో కొంతమందిలో? ఖచ్చితంగా దాంట్లో వ్యక్తిగతంగా ఆయన పట్టించుకోకపోవటమో, లేకపోతే వాళ్ళు వచ్చిన వాటికి సరిగ్గా సమాధానం చెప్పకపోవటం లాంటి వ్యతిరేకత కొంత ఉంటుంది. ఓకే. ఇప్పుడు నాయకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి సార్? ప్రతి వాళ్ళకి అందుబాటులో ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ పనులు చేసి పెట్టాలి. ఈ పనులు ఎవరు చేశారు చెప్పండి? ఓకే. అంతసేపుడికి వాళ్ళకి పనేం లేదు అక్కడ. చక్కగా ప్యాకెట్ క్లబ్బుల గురించి ఎంత వస్తుంది, లేకపోతే ఇసుక దందాలు ఎంత వస్తుంది, ఈ పనుల మీద ఉన్నారు కదా. రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ, నాకు రోజుకి 30 నుంచి 40 వేల రూపాయలు అవుతుందండి ఖర్చు అన్నాడు. ఏంటంటే ఎవరో ఒకళ్ళు వస్తారు, ఈ పెళ్ళనో ఇంకోటనో, వీళ్ళకు ఒక 5,000, వాళ్ళకు ఒక 3,000, వీళ్ళకు ఒక 10,000 వింటూ ఉంటేనే కానీ మనం ప్రజల్లో ఉండలేమండి. మాకు భారమైనా సరే మేము తప్పదు, చేయాల్సింది అది పులి సవారీ లాంటిది అన్నాడు. అలా చేశారు కాబట్టి వాళ్ళు సీఎం దాకా రాగలిగాడు. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి లాగా ప్రజలతోటి ఆ డిటాచ్మెంట్ వచ్చేస్తుంది అనుకోండి, ఫలితాలు 11 సీట్లు వస్తాయి. ఆ సందర్భంలో ఈ రాజకీయ నాయకులు ఏంటంటే రకరకాల కారణాలతోటి వాళ్ళకి అందుబాటులో లేకపోయినా, వాళ్ళ పనులు కాకపోయినా వ్యతిరేకత అనేది రావడం సహజం. అది కేవలం 5-10% వ్యతిరేకత ఉన్నా, మిగతా 90% జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకతలో వీళ్ళందరూ కొట్టుకుపోయారు. అవును, ఓవరాల్గా. సో అందరూ బాధితులే. ఇవాళ వచ్చి చేర్చుకుంటే ఏమవుతుందంటే, తప్పుడు సంకేతాలు ఎలా వెళ్తాయంటే, ఇవాళే కూటమిలో ఉన్నటువంటి వాళ్ళకి ఏ పోస్టులు ఎంతమందికి ఇవ్వాలి అనేటువంటిది పట్టుకొని చచ్చిపోతున్నారు. ఎందుకంటే 64 మంది ఎమ్మెల్యేలే గెలిచారు. సో మినిస్ట్రీ రాని ప్రతి ఒక్కడు ఒక నామినేటెడ్ పోస్టో ఇంకోటో ఆశిస్తూ ఉన్నారు. వీళ్ళు కాకుండా కొత్తగా వచ్చే వాళ్ళని ఎక్కడ అకామిడేట్ చేస్తారు? అది రాగానే సహజంగానే వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఏంటంటే, ముందు ఈ నామినేటెడ్ పదవుల పంపకాలన్నీ కంప్లీట్ అయిపోయి, ఆ 3 కూటమిలో ఉన్న 3 పార్టీల వాళ్ళని మీరు చక్కగా అకామిడేట్ చేసిన తర్వాత, ఇలాంటి వాళ్ళని ఏదన్నా వాళ్ళ ట్రాక్ రికార్డు, గతంలో మిమ్మల్ని ఏమన్నా అనకూడని మాటలు అన్నారా, అలా అన్నవాళ్ళని కూడా తీసుకొచ్చి చేర్చుకున్నారనుకుంటే రేపు పొద్దున మళ్ళీ తలనొప్పి వస్తుంది. కాస్త పెద్ద మనుషులాగా ఉన్న వాళ్ళని ఏదన్నా అవసరం కోసం ఎప్పుడన్నా తీసుకుంటే తీసుకోవచ్చు. కానీ అది కూడా వాళ్ళకి చెప్పాల్సింది ఏంటంటే, మీరు వచ్చినంత మాత్రాన మీకు పదవులు మేము ఇవ్వలేము. సాధారణ కార్యకర్తలాగానే మీరు మా పార్టీ మీద సిద్ధాంతాలు నచ్చొస్తే రండి, వెయిట్ చేసినప్పుడు అవకాశం వచ్చినప్పుడు ఉంటే ఏదన్నా చూద్దామనేటువంటి మాట మీదే తీసుకోవాలి. కానీ మీరు అక్కడి నుంచి రాగానే, ఇప్పుడు రామచంద్రయ్య అని ఒక ఎమ్మెల్సీ ఉన్నాడండి, ఆయన అక్కడి నుంచి రాజీనామా చేసి రాగానే కండిషన్ తోటే వచ్చాడు, మీ దగ్గరికి వస్తే మళ్ళీ నా సీట్ నాకు ఇవ్వాలని అన్నట్టుగానే ఇచ్చాడు. దానికే వ్యతిరేకత వచ్చింది ఖచ్చితంగా. ఇప్పుడు ఎంతగా మాట్లాడారంటే చంద్రబాబు నాయుడు గారిని అన్ని మాటలు అన్నాడు అక్కడ ఉన్నప్పుడు. మరి మీకోసం త్యాగం చేసి ఎన్ని ప్రలోభాలు ఉన్నా కూడా నిలబడ్డటువంటి ఇద్దరు కనపడుతున్నారు. ఎవరు? వర్మ గారు అక్కడ పిఠాపురంలో, అట్లాగే వంగవీటి రాధ. ఓకే. వీళ్ళిద్దరికీ ఎమ్మెల్సీ ఇస్తాననేది చంద్రబాబు నాయుడు గారు
ఇచ్చేశారు. ఫస్ట్ది అవును ప్రామిస్. కానీ ఇవ్వాలనుకున్న ఇవ్వలేని పరిస్థితి వచ్చింది కదా. ఎందుకంటే వాళ్ళు అక్కడ నుంచి ఓడిపోతుంది మునిగిపోయే నావని మీ దగ్గర ముందే కర్చీఫ్ వేసుకొని ఇక్కడికి రావటం మూలన మీకోసం కష్టపడ్డ వాళ్ళకి మీరు చేయలేకపోయారు కదా. పైగా టైం డ్యూరేషన్ కూడా ఒకటి ఉంటుందా సార్ క్యాలిక్యులేషన్ ఉంటుంది వీళ్ళది వాళ్ళకి, అది మధ్యలోది వచ్చింది కాబట్టి ఉప ఎన్నికల్లాగా వస్తాయి కాబట్టి అది కూడా వర్మ గారికి న్యాయం చేసే చేశారు. విధంగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు అదే చెప్పారు. ఎందుకంటే ఫుల్ లెంగ్త్ 6 ఏళ్ళు ఉండేటట్టుగా చూస్తే బాగుంటుందని రైట్ అదే దీంతో ఇచ్చుంటారు. ఓకే అయినా కూడా అయినా కానీ- ఇద్దరు ఉంటారు కదా. రైట్ ఓకే రామచంద్ర మిగతా వాళ్ళ సంగతి నాకు తెలియదు. రామచంద్రకి ఇవ్వటం అనేటువంటిది మాత్రం అది రాజకీయంగా మీ అవసరం ఏమో తెలియదు, కానీ న్యూట్రల్గా ఉండే వాళ్ళకి మాత్రం అది బాధ కలిగించింది. ఎందుకంటే అన్ని మాట్లాడాడు. రైట్ నేను అనేది ఒకవేళ కంపల్సరీగా మీరు తీసుకోవాలి అంటే కూడా కాస్త ఇప్పుడు ఆళ్ళ నాని ఉన్నాడు, పెద్దగా విమర్శించింది లేదు. ఒకవేళ కొన్నాళ్ళు అయిన తర్వాత కూడా ఎంట్రీ ఇచ్చినా కానీ బాధపడే పరిస్థితులు. కాకపోతే ఇతని మూలాన ఏమన్నా మీ క్యాడర్ అక్కడ బాధపడ్డదా, ఇతను అధికారంలో ఉన్నప్పుడు ఏమన్నా ఇబ్బంది పెట్టాడా అనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. కరెక్ట్ వచ్చారు కాబట్టి తీసేసుకుంటామని. ఇప్పుడు వాళ్ళు కూడా కూటమిలో ఉన్న వాళ్ళు కూడా తొందర ఏమి లేదు, నిదానంగానే చూద్దాం అన్నట్టుగానే వస్తున్నారు కదా, చేర్చుకుందామని కనుక వాళ్ళు గేట్లు ఓపెన్ చేస్తుంటే ఈ పార్టీకి మొత్తం సగం ఖాళీ అయిపోయింది. ఓకే ఎడుదిరిగి మునిగిపోయే పడవ వైఎస్ఆర్సీపీ. నాకున్న క్యాలిక్యులేషన్ ప్రకారం గంజి గారు 2 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని అంటే ఈ 2 సంవత్సరాల్లోనే ఈ పార్టీ భూస్థాపితం అయిపోతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకు ఇలా ఇప్పుడు ప్రజెంట్ ఆయన చేస్తున్న యాక్టివిటీ, ఆయన చేస్తున్నటువంటి యాక్టివిటీ, ఈ నాయకులు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకోవటం. ఇప్పుడు ఒక భయంకరమైన ఓటమి వచ్చినప్పుడు నాయకుడు అనేవాడు ఏం చేయాలి? క్యాడర్లో ఉత్సాహం నింపాలి. ఎక్కడన్నా ఉంటే వెంటనే మీరు ఆ జిల్లాల పర్యటన మొదలు పెట్టుకొని అక్కడున్న చిన్న నాయకుల్ని, పెద్ద నాయకులు, ఎందుకంటే నాయకులు పోయినంత మాత్రాన, పెద్ద నాయకులు పోయినంత మాత్రాన పార్టీలు ఇదైపోవండి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి 40% ఓటింగ్ ఉంది. మళ్ళీ మీరు అధికారంలోకి వస్తారంటే నాయకులు వాళ్ళందరూ వాళ్ళు వస్తారు. కానీ ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి నాయకులు కనుక మీకు చేజారిపోయారంటే మళ్ళీ రావటం కష్టం అవుతుంది. క్యాడర్ అంటాం మనం దీన్ని. సో ఆ క్యాడర్లో రోజు రోజుకి జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకం సన్నగిల్లిపోతుంది. వస్తే శవం దొరికితే వస్తున్నాడు, అక్కడ ఒక మాట్లాడేసి ప్రెస్తో మాట్లాడుతున్నాడు, మళ్ళీ బెంగళూరు ప్యాలెస్కి జంప్ అయిపోతున్నాడు. కలవటానికి వెళ్ళిన కార్యకర్తలను కూడా సెక్యూరిటీ వాళ్ళు లోపలికి రానివ్వకుండా సెల్ ఫోన్లు తీసుకొని ఇసిరి కొడుతున్నారు. ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు, వాళ్ళ కార్యకర్తలు. వీళ్ళు ఒకసారి జారిపోయారనుకోండి, ఏం మిగలదు పార్టీ. ఈ లోపల మెడ మీద కత్తిలాగా వేలాడుతున్న కేసులు ఉన్నాయి, ఇంకా కొత్త కేసులు పడతాయి. ఒకసారి ఈయన లోపలికి వెళ్ళిన తర్వాత ఈయన్ని పార్టీని పైన వేసుకొని తిరగడానికి అటు విజయమ్మ గారు రారు, ఉన్నటువంటి షర్మిల గారిని దూరం చేసుకున్నారు. కాబట్టి 2 సంవత్సరాలు బ్రతికి పట్టగట్టడమే ఈ పార్టీ కష్టం. పొలిటికల్ అనలిస్ట్గా నాకున్నటువంటి అనుభవంతో, నా అబ్జర్వేషన్తో చెప్తున్నాను. దానికి తగ్గట్టుగా ఇప్పుడు వీళ్ళంతా చేస్తున్నటువంటి పనులు, దువ్వాడ శ్రీనివాసరావు లాంటి వాళ్ళ ఇన్సిడెంట్స్ కనుక ఇంకా రిపీట్ అయినాయి అనుకోండి, ఆ 2 సంవత్సరాలు అనేది సంవత్సరంలోనే కొలాప్స్ అయ్యేటువంటి ప్రమాదం.